రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ పర్సనల్ డేటా బయటకు ఇవ్వకూడదు. ఈ రెండింటిని మధ్య సింక్రనైజ్ చేస్తూ ఆర్టీ యాక్ట్లో అమెండ్మెంట్ రాబోతుంది. అంటే ఎటువంటి వ్యక్తిగత సమాచారం బయటికి రాకూడదు. దానిలో వ్యక్తి ప్రైవసీ హరించకపోయినా దానిలో ఆ వ్యక్తికి సంబంధించిన డేటా పబ్లిక్ అవసరమైనా ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అని. దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అనమాట. అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్, ఓకే. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, రైట్ టు ప్రైవసీ ఇవన్నీ ఉన్నాయి, ఆంతరిక స్వేచ్ఛ ఉంది. అయితే ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉండాలి, ప్రైవసీ ఎంతవరకు ఉండాలి, దీని మధ్య చాలా థిన్ లైన్ ఉందన్నమాట, చాలా సన్నటి పొర ఉందన్నమాట. మన వ్యక్తిగత సమాచారమైనా అంటే అసలు వ్యక్తిగత సమాచారం అంటే ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక డెఫినేషన్ ఉంది. వ్యక్తితో అది ఐడెంటిఫై చేస్తే వ్యక్తిగత సమాచారం అంటే పలానా వ్యక్తిది సమాచారం అని ఐడెంటిఫై చేయగలిగితే అది వ్యక్తిగత సమాచారం వద్దంట. అయితే ఇక్కడ క్వశ్చన్, మన వ్యక్తిగత సమాచారం పబ్లిక్ ఇంట్రెస్ట్తో ముడిపడి ఉన్నప్పుడు అది బయటికి రావాలా వద్దా? మన వ్యక్తిగత సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిక్నిక్ వెళ్ళాం, లేదా మన ప్రైవేట్ లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదంతా వ్యక్తిగతం. కానీ మన వ్యక్తిగత సమాచారం పబ్లిక్తో ముడిపడి ఉంటే అది బయటికి రావాలి కదా. ఇప్పుడు చర్చ అంతా దాని మీదే. సో ఆర్టీ యాక్ట్ ఒక పక్క ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేస్తుంటే, రోజు రోజుకి మనం ప్రోగ్రెషన్లోకి వెళ్తుంటే, ఇంకొక పక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వ్యక్తిగత సమాచారం అంటూ కొంత సమాచారం గోప్యంగా ఉంచే దారిలో ఉంది. దీనికి సంబంధించి చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం పేరిట పబ్లిక్ ఇష్యూస్ని అంటే వ్యక్తి పబ్లిక్తో ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ని దాచిపెట్టాలా వద్దా? ఇదే చర్చ ఇప్పుడు ఆర్టీ యాక్ట్ వర్సెస్ డిపిడిపి యాక్ట్ మధ్య జరుగుతుందన్నమాట.